ప్రజాస్వామ్యాన్ని గొంతులొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూడి అయింది. తెలంగాణ ఉద్యమంలో లేదు కూడా ఆ రోజు కూడా ఈ ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్. అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. శాసనసభలో గొంతులు ఉన్నారు. సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నిన్న ఉదయం నుంచి కూడా శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చేసే ఖచ్చిత వాక్యాల నిరసనగా నిరసనలు కొనసాగిస్తున్నారు. నిన్న శాసనసభ మూసే వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభకు నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా సభలో డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం ముందు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నిరసన తెలిపేందుకు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కనీసం స్పందన రాకపోవడంతో పదే పదే స్పీకర్ మా ఎమ్మెల్యేలను కొంత ఇబ్బంది పెట్టిన తరుణంలో ఇటు ప్రభుత్వం సైతం కనీసం స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు ఎలాంటి క్షమాపణ చెప్పకపోవడంతో నిరసనలు ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇన్నర్ లాబీలోని స్పీకర్ ఇటు ముఖ్యమంత్రి ఛాంబర్ లోకి వచ్చే దారిలో బైఠాయించి కారిడార్ లోనే బైఠాయించి నిరసన తెలిపారు. నిరసన తెలుపుతూనే కొద్దిసేపటి క్రితమే వారిని ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి శాసనసభ ఆవరణ నుంచి అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ తరలించారు. తెలంగాణ భవన్ తరలించే తరుణంలో గత ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఎన్నడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వల్ల కనిపించలేదు. మరోసారి ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ఏ విధంగా అయితే ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు కావచ్చు ఇలా నిరసన వ్యక్తం చేస్తే అడ్డువేసే ధోరణి కనిపించిందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. ఇప్పటికే ఇటు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక మహిళల ఎమ్మెల్యేల పట్ల మాట్లాడారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళు వారిపైన మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేదంటే మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ చేస్తే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలందరికీ కూడా తెలంగాణ భవన్ తరలించారు. ఆ తెలంగాణ భవన్ తరలించిన తరుణంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఆశ్చర్యంగా తీసుకొచ్చి మార్చల్ ఏ విధంగా అయితే ఒక పోలీస్ వెహికల్ ఎక్కించారు, ఇవాళ కూడా అదే విధంగా అనుసరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితి వల్ల మరోసారి అసెంబ్లీలో కనిపించాయి. వందలాది మంది మార్చ్ పోలీసులు పహాల మధ్య ఎమ్మెల్యేలను ఇక్కడికే తరలించారు. ఇప్పటికైనా వారు ఆలోచించాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ తరలించారు. అయితే ఏదైతే మహిళలు ఎమ్మెల్యేలు ఉద్దేశించి మాట్లాడారు, మహిళలు మాత్రం నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా సభలోని అంటే నిన్న సభ ముగిసే వరకు వాళ్ళ సభ స్టార్ట్ అయిన నుంచి కూడా నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన చెప్తున్నారు. కొద్దిసేపటి ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు నల్ల బ్యాడ్జ్ ధరించి నిల్చొని నిరసన చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా 3.5 గంటల పాటు వారు నిరసన తెలుపుతూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళల పట్ల అనుసరించిన తీరు కావచ్చు, వారు ఒక అవమానకరంగా మాటలు కావచ్చు వాదించాయి. మమ్మల్ని యావత్ తెలంగాణ మహిళలను కూడా అవమానపరుస్తున్న విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. లేదంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తగిన శాస్త్రజ్ఞులు చెప్పేసి వాళ్ళకి నాకు కాదు యావత్ వాళ్ళ ఒక నిండు శాసనసభలో ఒక మహిళ సీనియర్ ఎమ్మెల్యే పట్ల వివరించిన ముఖ్యమంత్రి ఈ విధంగా ఉండే వాళ్ళ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది మహిళల పట్ల ముఖ్యమంత్రి చేస్తేనే ఇవ్వాల్సిందంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంది మహిళల పట్ల అని చెప్పేసి కూడా మహిళా ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే పోరాటం మరీ అద్భుతం చేస్తామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పోరాటం ఆగాలని చెప్తున్నారు. ఇవాళ ఒక పాశవికంగా ఒక ఏదైతే ఉద్యమ కాలంలో ఏదైతే అరెస్ట్ చేశారో ఆ విధంగా మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. తీరైతే ఖండించాల్సిందని చెప్పి కూడా ముఖ్యంగా తెలంగాణ వాళ్ళతో ఖండించబడుతుంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందో ఇవాళ అదే తీరుగా మరోసారి వివరిస్తుందంటే ఖచ్చితంగా ఇవాళ నాటి తెలంగాణ ఉద్యమాలను గుర్తు చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పు నిరసనగా రాష్ట్రంగా కూడా ఇప్పటికే నిరసనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి మహిళా ఎమ్మెల్యేలు సైతం ఇప్పటి వరకు కూడా చాలా అవమానకరంగా అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడిన తీరు బాధాకరం అని చెప్పేసి కూడా ముఖ్య ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.